హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు ఫిష్ పులుసు చేస్తున్నానండి. ఫిష్ వచ్చేసి హాఫ్ కేజీ తెచ్చానండి. హాఫ్ కేజీలో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కడిగి ఇలా పక్క పెట్టుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి. 1 ఆనియన్, పుదీనా, కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి, జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఏదైతే వేయించుకున్నానో ఉల్లిగడ్డ, చింతపండు ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందామండి. ఇంకొంచెం చింతపండు రసం కూడా వేసేసుకుందాం దాంతోపాటు. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా ఉంది కదండి, ఇది మసలని ఇవ్వాలి. బాగా మసలిచ్చిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, మిక్స్ చేసుకుని ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బయట మార్కెట్లో ఫిష్ మసాలా దొరుకుతుందండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు ఏదైతే ఉందో అది చిక్కబడాలండి. చిక్కబడేదాకా మసలనివ్వాలి. ఫిష్ని తీసుకుందామండి. ఇప్పుడు ఫిష్ వేసేసుకుందాం మెల్లిగా. రసం చిక్కబడిపోయిందండి. ఇప్పుడు ఫిష్ వేసేసుకుందాం. ఫిష్ అనేది తొందరగా ఉడికిపోతుంది. స్లిమ్ మంట పైన కుక్ చేసుకుందామండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం వల్ల అది ఫిష్ అనేది విరిగిపోతుంది. స్లిమ్ మంట పైన కుక్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మెల్లి కలుపుకుందామండి. జీలకర్ర మెంతులు మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదండి, అది వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ పులుసు అనేది మనం సేమ్ డే వండుకొని తినడం కంటే నెక్స్ట్ డే తినడం వల్ల దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోకి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా చేసుకునే మెథడ్ అండి ఇది చేపల పులుసు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.